శంకర్ అన్న డాన్గా మారడం వెనుకున్న అసలు చరిత్ర చెప్పమని ఆకాష్ కూడా ఫోర్స్ చేస్తూ అడిగాడు. చిల్లరగా తిరిగే తనను డాన్గా చేసింది జనమే అని చెప్పడంతో ఆకాష్ ముందు షాక్ అయ్యాడు. చెప్పు శంకరన్న, విషయం చెప్పు అని ఆకాష్ చెప్పడం తనొక ఎమ్మెల్యేని చంపానని చెప్పాడు శంకర్. అది విని మరింత షాక్ అయిన ఆకాష్, ఎమ్మెల్యేను చంపావా? మ్యాటర్ చాలానే ఉంది నీలో. సరే, అదేంటి చెప్పు అని పట్టుబట్టడంతో శంకరన్న తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోయి కథ చెప్పడం మొదలుపెట్టాడు. అది చాలా పెద్ద కథ ఆకాష్ అని చెప్పగానే జయకృష్ణ కోపంగా చూశాడు. ఏంటి శంకరన్న, ఆకాష్ మన బాస్ అని మర్చిపోయావా అని అడిగాడు. ఆకాష్ చెయ్యెత్తి, పర్లేదు, నాకన్నా పెద్ద కదా, ఆకాష్ అని పిలిచినా చాలు, ముందు తన స్టోరీ చెప్పనివ్వు అని అన్నాడు. ఆకాష్ మనసుకి పెద్దలంటే ఉన్న గౌరవానికి శంకర్కి ముచ్చటేసింది. సరే ఆకాష్, నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. అబ్బా, తను చాలా అందంగా ఉండేది. నిజంగా ఇప్పటి హీరోయిన్స్లో కృతి శెట్టి తెలుసుగా, అలా ఉండేది. తెల్లగా జున్ను ముక్కలాగుండేది అని ఊహల్లో తేలిపోయాడు శంకర్. అతను అలా చెప్పడం మొదలుపెట్టగానే జై అడ్డుపడి, సార్, శంకర్ మాటలు నమ్మకండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే తను శంకర్కి మాత్రమే అందంగా కనిపించేది. ఇప్పుడిక్కడ చెప్తున్నంత అందంగా ఏముండదు. అప్పుడు మనోడు బాగా కరువులో ఉండి అలా అనిపించుంటుంది. అందం అంటే ఎలా ఉండాలి, అసలు ఆ అందం అంటే స్వీటీదే అని సిగ్గుపడి మెలికలు తిరిగాడు జయకృష్ణ. అందంది ఏముందిలే, అయినా కాకి పిల్ల కాకికి ముద్దు. నీకు స్వీటీ నచ్చినట్టే తనకు ఆ అమ్మాయి అని ఆకాష్ జయకృష్ణ డిసప్పాయింట్ అయ్యేట్టు మాట్లాడాడు. సార్, మీకు కూడా స్వీటీ గురించి తెలీదు. నా కళ్ళతో చూడాలి ఆమె అందాన్ని అని సిగ్గుపడ్డాడు జై. అదే జై, నేను కూడా అదే చెప్తున్నాను. కాకి పిల్ల కాకికి ముద్దు అని మళ్ళీ ఏడిపిస్తూ అనేసరికి అలిగినట్టు ఫేస్ పెట్టాడు జై. సరే శంకరన్న, నువ్వు చెప్పు నీ ప్రేమ కహాని అని మళ్ళీ అడిగాడు ఆకాష్. నేనొక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాను కదా సార్, ఆ అమ్మాయి కోసమే హత్య చేయాల్సి వచ్చింది అని చెప్పి బాంబు పేల్చాడు శంకర్. ప్రేమ కోసం మర్డర్ చేసావన్నమాట. లవ్ కోసం సూసైడ్ చేసుకోవడం లేదా లవ్ చేసిన వాళ్ళని చంపడం చూశాను, కానీ మొదటిసారి ప్రేమ కోసం వేరొకరిని చంపడం నీతోనే మొదలైందనుకుంటా అని చెప్పగానే అందరూ నవ్వుకున్నారు. ఓర్ని, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం ఇంత పని చేసావా ఏంటి శంకరన్నా అని పీటర్ అనగానే, ప్రేమకి చేసే పనితో సంబంధం ఉండదు పీటర్. లవ్ చేయడానికి ఆడ మనసు చాలు. తెలియకుండానే వాళ్ళకి బాగా అడిక్ట్ అయిపోతాం. ఎంతటి వాడైనా ఒకసారి మనసిచ్చాక తన కోసం దేనికైనా తెగిస్తాడు పీటర్, ఎంతకైనా తెగిస్తాడు. నేను అదే చేశాను అని లవ్ గురువుగా మారిపోయి చెప్పడం మొదలుపెట్టాడు శంకర్. అప్పటికే తన ప్రేమ కథను చాలాసార్లు విన్న జయకృష్ణ విసుక్కుంటూ, అబ్బా, మళ్ళీ మొదలెట్టావా నాయనా, ఇది చాలాసార్లు చెప్పావు శంకర్. నువ్విప్పుడు చెప్పడం మొదలు పెడితే మనం కలిసిన అసలు పర్పస్ ముందుకు సాగదు. ఆ కథ వింటే నాకు మనశ్శాంతి ఉండదు. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు టక్కుని చెప్పే బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని మొబైల్ చేసుకుంటూ శంకర్తో ఇక లవ్ స్టోరీ వినలేను అన్నట్లు చేతులు రెండు పైకెత్తి మొక్కుతున్నట్టుగా అన్నాడు జయకృష్ణ. అలా అనడంతో శంకర్ అన్నకి కోపం వచ్చి చెప్పడం ఆపేశాడు. చెప్పనేవు జయకృష్ణ, ఇప్పుడు ఎలాగూ సీరియస్ మ్యాటర్లోకి దిగుతాం, అప్పటి వరకైనా కాస్త ఫన్ ఉండని అని ఆకాష్ అనగానే శంకరన్న, అదేం లేదులే బాయ్, టక్కునే చెప్పేస్తే నాకు కూడా మంచిదే. ఎమోషనల్ అయ్యి ఎవరినైనా మర్డర్ చేసినా చేసేస్తాను అని పీటర్ వంక చూశాడు. వామో, నా వంక చూస్తావేంటన్నా, ఈ మర్డర్ కన్నా నీ లవ్ స్టోరీనే బెటర్ అని పీటర్ చెప్పగానే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అదే, ఆ పని మనిషి కోసం చాలా ట్రై చేశాను. అది ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే పనిచేసేది. తన వెంట పడవద్దు అని, తనతో మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని విడదీయాలని ప్లాన్ చేశాడు ఆ ఎమ్మెల్యే. చాలానే ప్రయత్నించాడు. అందుకే ఒకరోజు లాగిపెట్టి ఒకటి గుండె మీద కొట్టాను కోపంతో. అంతే, కింద పడ్డవాడు మళ్ళీ పైకి లేవనే లేదు. నడి రోడ్డు మీద కొట్టడం అప్పట్లో సెన్సేషన్. నేనేదో ఆవేశంలో కొడితే వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఏం చేయను, వాడు అలా చేస్తాడని తెలిస్తే నేను కొట్టకపోయేవాడినే కాదు, ఇప్పుడు డాన్గా అయ్యేవాడినే కాదు అని చెప్పడం ముగించాడు శంకర్. సరే, నువ్వు డాన్ అయ్యవు సరే, నీ లవ్ మ్యాటర్ ఏంటి, చివరికేమైంది అని అడిగాడు ఆకాష్. ఇంకెక్కడి లవ్ బాసు, నేను వాడిని కొట్టి చంపానని సిటీ అంతా తెలిసాక
ఇక ఆ అమ్మాయి వణికిపోయింది. అలా వణుకుతూ అక్కడి నుంచి పారిపోయింది. నా మీదున్న ప్రేమ స్థానంలో ఆమెకు భయం వచ్చి చేరింది. ఆ మరుసటి రోజు ఆమె ఎమ్మెల్యే ఇల్లు ఖాళీ చేసి తన సొంతూరు వెళ్ళిపోయింది. నేను కొన్ని రోజులు ఎదురు చూశాను, వెతికాను, తను కనిపించలేదు. కానీ ఆ తర్వాత నేను బిజీ అయిపోయాను. ఒక్కో అడుగు వేస్తూ డాన్ అయిపోయాను. ఆమె ఎక్కడుందో ఏమో అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. కామెడీగా ఉండే శంకరన్న వెనుక ఇంత ట్రాజెడీ ఉందా అని పైకి అన్నాడు ఆకాష్. ట్రాజెడీ కాదు, అది కూడా కామెడీనే. ఓకే శంకరన్న, చెప్పడం అయిపోతే మనం ఇక బిజినెస్ మాట్లాడుకుందాం. జయకృష్ణ సీరియస్గా శంకరన్న వైపు చూశాడు. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ అని ఆకాష్ తన వాచ్ వంక చూసి వాళ్ళని ఇక్కడికి పిలిపించడానికి అసలు కారణం చెప్పడానికి సిద్ధమయ్యాడు ఆకాష్. ఇక్కడున్న మనం అందరం ఒక్కటవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరం కలిసిపోయి మనకంటూ ఒక సెపరేట్ మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి. మనకంటూ ఒక బ్రాండ్ని సృష్టించి ఆ పేరు ఇండియాలో ఉన్న అన్ని సిటీస్లో మారి మోగిపోయేలా చేయాలి. ముంబైకి అయినా విజయవాడకైనా ఒక్కడే డాన్ అవ్వాలి. ఆ సింహాసనం మీద ఒక ఎంపరరే కూర్చోవాలి. కానీ పనికి మాలని ఎదవలకి దానివైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఇవ్వద్దు. మన ఏరియాలో మన పేర్లు చిరస్థాయిగా నిలిచిపోవాలి. మన యూనిటీ చూసి అపోనెంట్స్ ఎవరైనా సరే భయంతోనే వణికి చావాలి అని ఆవేశంగా చెప్పాడు ఆకాష్. ఆకాష్ చెప్పిన తీరుకి అందరూ కూడా మనం ఒక శక్తిగా బలంగా మారదాం అంటే మేమందరం కూడా మా ఫోకస్ మరింత ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం ఆకాష్ అని చెప్పాడు జయకృష్ణ. ఇప్పుడు సిటీలో ఏ ఏ ఏరియాలు మీ ఆధీనంలో ఉన్నాయి, ఎవరెవరిని కంట్రోల్లోకి తీసుకోరాగలరు, ఒకసారి ఆలోచించి చెప్పండి అనగానే ముగ్గురు ఆలోచనల్లో పడ్డారు. ఈస్ట్ వెస్ట్ ఏరియాలన్నీ నేను మాట్లాడి డీల్స్ సెట్ చేస్తాను. అక్కడక్కడ చిన్న చిన్న చేపలు ఎగిరి పడతాయి. నోట్ల కట్టలకి పడిపోయే చేపలేలే అవన్నీ. సో ఐ కెన్ హ్యాండిల్ దిస్ 2 sides అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు జయకృష్ణ. గుడ్, మరి నార్త్ సౌత్ సంగతేంటి అని ఆలోచిస్తూ అడిగాడు ఆకాష్. అయితే మనకొచ్చిన ప్రాబ్లం అంతా ఈ నార్త్ అండ్ సౌత్ ఏరియాల నుంచే. అవి తిమింగలాలు, వాటిని మన గాలానికి చిక్కేలా చేయాలి అని వివరించి చెప్పాడు శంకరన్న. సౌత్ నార్త్ అండర్ గ్రౌండ్ కంట్రోల్ చేయడం ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్గా మారిపోయింది. నార్త్ సౌత్ వాళ్ళిద్దరి వల్ల మనకి ప్రాబ్లం అయితే మనం బయట ప్రపంచంలో ఇంకొకరిని ఎదుర్కోవాల్సిన పనుంది. అతనే సూర్యనారాయణ. సిటీ బయట మిత్ర ఫ్యామిలీకి చాలా పేరు పలుకుబడి ఉంది. చాలా డబ్బు, చాలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఈ సిటీలో మిత్ర ఫ్యామిలీ కంటే కూడా చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ నారాయణ ఫ్యామిలీ. పొలిటికల్గా అతనికి ఉన్న పవర్ చాలా విస్తృతమైంది. సూర్యనారాయణ ఇప్పుడు ఈ సిటీకి మేయర్ కూడా. అతను బయట ప్రపంచానికి తెలియకుండానే అండర్ వరల్డ్ శాసిస్తుంటాడు అని చెప్పాడు శంకర్. ఈ విషయం చెప్పగానే ఆకాష్ కూడా ఆలోచనల్లో పడ్డాడు. డబ్బుకున్న పవర్ కంటే రాజకీయంగా అధికారికంగా ఉన్న పవర్ చాలా పెద్దది, చాలా బలమైంది కూడా. అందుకే ఆకాష్ ఆలోచనల్లో పడ్డాడు. నుదుటి మీద వేళ్లతో రాసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగానే పీటర్ నవ్వుతో అతన్ని చూశాడు. నార్త్ ఏరియా డాన్ వీరయ్య మనకు బాగా తెలిసినవాడే. మనం అతన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మిత్ర ఫ్యామిలీకి కూడా ఏవో సంబంధాలు ఉన్నాయని విన్నాను అని పీటర్ చెప్పగానే కుదుటపడ్డాడు ఆకాష్. అది విని జయకృష్ణ కూడా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. ఆకాష్ ఆలోచిస్తూనే, ఓ అలాగా, మరి సౌత్ సంగతేంటి అని సూటిగా అడగగానే జయకృష్ణ టక్కునే రెస్పాండ్ అయ్యాడు. జయకృష్ణ ఆకాష్ని చూస్తూ, అది మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియా ఆకాష్ అని చెప్పాడు. ఎందుకది అంత కాంప్లికేటెడ్? క్యూరియస్గా కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు ఆకాష్. సౌత్ ఇప్పుడు సత్య ఆధీనంలో ఉంది. కానీ సత్య కంటే భయంకరమైన శక్తి ఒకటుంది అని ఒక రేంజ్లో చెబుతూ ఇచ్చాడు జయకృష్ణ. జయకృష్ణ నాంచకుండా మ్యాటర్లోకి రా అని సీరియస్గా అడిగాడు ఆకాష్. సత్య కంటే భయంకరమైన శక్తి ఒకటి ఉందన్నానుగా, మీరెప్పుడైనా డేవిడ్ పేరు విన్నారా అని అడిగాడు జయకృష్ణ. ఆకాష్ విజయవాడకొచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సిటీ గురించి పూర్తిగా అతనికి తెలియదు. చాలాసేపు ఆలోచించి చూశాడు. కానీ ఆ డేవిడ్ ఎవరో అతనికి గుర్తు రాలేదు. ఆకాష్ ఆ పేరు వినే అవకాశమే లేదులే అని పక్కనే ఉన్న శంకరను కూడా వెంటనే అందుకుని ఆన్సర్ చేశాడు. 20 ఏళ్ల కిందకి సిటీని గడగడలాడించిన డాన్ డేవిడ్ అని అనగానే, అంత పెద్ద డానా డేవిడ్ అని అడిగాడు ఆకాష్. వాడి గురించి తెలియాలంటే ముందు ఈ సిటీ గత చరిత్ర తెలుసుకోవాలి ఆకాష్. ఒకప్పుడు అండర్ గ్రౌండ్లో రక్తపాతం ఏరులై పారేది. సాధారణ జనాలు కూడా పోలీసుల కన్నా ఎక్కువగా గూండాలకి, రౌడీలకే భయపడి చచ్చేవాళ్ళు. ఒక ఏరియాకి మరో ఏరియాకి అస్సలు పడేది కాదు.
ఇప్పుడంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని 4 ఏరియాలే కానీ అప్పుడు ప్రతి మూలకి ఒక గ్యాంగ్ ఉండేది. ఎవడిది వాడితే రాజ్యం. అందుకే ప్రతి ఏడాది వందల మంది ఈ గొడవలో చనిపోయేవాళ్ళు. మొత్తం సిటీని కంట్రోల్ చేసుకుని ఏకాధిపత్యం సాధించడానికి చాలా మంది ప్రయత్నించి పైకెళ్ళిపోయారే. కానీ ఒక్కడికి కూడా సిటీని కంట్రోల్ చేసుకోవడానికి సాధ్యం కాలేదు. అప్పుడొచ్చాడు డేవిడ్ ఈ సిటీకి అని డేవిడ్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు జై. ఓ, దట్స్ ఇంట్రెస్టింగ్ అని అన్నాడు ఆకాష్. అవునాకాష్, ఆ రోజుల్లో డేవిడ్ పేరు మారిమోగిపోయేది. రావడమే చెలరేగిపోయాడు. ఒక్క ఏరియాని నేలమట్టం చేస్తూ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా ఏరియాలన్నింటినీ కూడా తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు. ఒక్కో ఏరియా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి చివరికి జస్ట్ 1 ఇయర్లోనే మొత్తం సిటీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. వాట్ ద హెల్! 1 ఇయర్లో మొత్తం సిటీని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడా? మనిషా, మాన్స్టర్ వాడు అని సీరియస్గా చూశాడు ఆకాష్. అవును, జస్ట్ 1 ఇయర్లోనే అని చెప్పాడు జయకృష్ణ. డేవిడ్ గురించి జయకృష్ణ అంత ఆవేశంగా చెప్పడం ఆకాష్కి ఆశ్చర్యంగాను చాలా ఇంట్రెస్టింగ్గాను అనిపించింది. అంత పెద్ద డానా ఈ డేవిడ్ అని జై చెప్తున్నదంతా నమ్మలేనట్లుగా చూశాడు ఆకాష్. అవును ఆకాష్, 20 ఏళ్ల కింద అండర్ వరల్డ్కి డేవిడ్ మక్కుటం లేని మహారాజు. పేరుకి బయట కొన్ని ఏరియాల్లో డాన్స్గా కొంతమంది చెలరేగిపోయారు. కానీ మొత్తం తన గుప్పెట్లో ఉంచుకుని మొత్తం సిటీని డేవిడ్ ఒక్కడే శాసించేవాడు. శంకర్ కూడా గుర్తు చేసుకుంటూ చెప్పాడు. ఇప్పుడున్న వీరయ్య, సత్యలు కూడా అతనికి దాసోహం అయ్యారు. అండర్ గ్రౌండ్లో ఉండే డాన్స్ మాత్రమే కాదు, బయట ప్రపంచం కూడా అతనికి ఎక్కువ గౌరవం ఇచ్చేది. గౌరవం ఇచ్చేవాళ్ళని చెప్పడం కన్నా భయపడిపోయి అతనికి సలాం కొట్టేవాళ్ళని చెప్పడం కరెక్ట్ అని ఎలివేషన్ ఇచ్చాడు జయకృష్ణ. అంతలా చెలరేగిపోయాడా? ఒక్కడికి ఇది ఎలా సాధ్యం జై అని ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్. అందరిలాగే అతని దగ్గర కూడా గన్స్ ఉండేవి. కానీ ఆ గన్ కంటే పవర్ఫుల్ అతని బాడీ. అతను మార్షల్ ఆర్ట్స్లో యోధుడు. అందుకే అడ్డొచ్చిన వారిని తుక్కున కొట్టేవాడు. ఎంతటి వాడైనా తన కంట్రోల్లోకి తెచ్చుకునేలా చేసేవాడు. కిడ్నాప్, బెదిరింపులు, కబ్జాలు ఇలా అతని దౌర్జన్యాలకు ఎదురు లేకుండా పోయింది. బుల్లెట్ల వర్షం కురిపించి స్వాధీనం చేసుకోవాలని చాలా మంది ట్రై చేశారు. కానీ అది ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. గన్ పవర్ కంటే ఎక్కువగా డేవిడ్ తన కండబలాన్ని, బుద్ధిబలాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. అందుకే అలా సిటీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఒక్కడి వల్లే సాధ్యమైంది, ఇంకెవరూ ఆ సాహసం చేయలేకపోయారు అని ఇంకా చెబుతూనే పోయాడు జయకృష్ణ. వాళ్ళ ముగ్గురు డేవిడ్ గురించి చెబుతుంది విని ఆకాష్ ఆలోచనల్లో పడిపోయాడు. తను వచ్చి 3 ఏళ్ళు అయినా ఇంతవరకు ఒక్క ఏరియాని కూడా కంప్లీట్గా స్వాధీనం చేసుకోలేదు. అలాంటిది వీడికెలా సాధ్యమైందని దీర్ఘంగా ఆలోచనల్లో పడ్డాడు ఆకాష్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.